హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనిక సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి మనం ఈజీగా లాలీపాప్స్ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఈ లాలీపాప్స్ కబాబ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ శ్రమ లేకుండా మనం ఒక్కసారి దీనికి ఉప్పు కారం అయి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చికెన్ వచ్చేసేసి మనం లాలీపాప్స్ టైప్లో కొట్టించి తీసుకోవాలి. ముందుగా నేను ఈ విధంగా పీసులు కొట్టించి తెప్పించానండి. ఇవి సపరేట్గా సేల్ చేస్తారనమాట. చికెన్ రేట్ వేరు ఉంటుంది, వీటి రేట్ వేరు ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 సార్లు సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక 2 or 3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి కార్న్‌ఫ్లోర్ యూస్ చేస్తున్నాము. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తీసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటికి సైడ్ డిష్గా కానీ అట్లా తీసుకోవచ్చు అనమాట. ఇందులోకి అలాగే కొద్దిగా కారము అండ్ కొద్దిగా సాల్ట్, కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసేసి, అలాగే కొద్దిగా గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసేసి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ గరం మసాలా వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను. కొద్దిగా యాడ్ చేసుకున్నానండి, ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే దాని ఫ్లేవరే తగులుతూ ఉంటుంది మనకి. మనం ఇక్కడ కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారము, పెరుగు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి మసాలా అనేది కొంచెం లిమిటెడ్గా యాడ్ చేసుకోండి. లేదా ఇంట్లో జీలకర్ర పొడి ఉంటే అది యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ మొత్తం రసం యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 1 kg వరకు తీసుకున్నాను అనమాట. ఇక్కడ చికెన్ లాలీపాప్స్ 1 kg వరకు తీసుకున్నాను. అందుకని ఒక నిమ్మకాయ మొత్తం పట్టింది. ఇదంతా కలిపేసేసుకొని తక్కువ ఒక 1 to 3 hours, ఒక 1 hour పెట్టుకున్నా చాలు. లేదా 1 to 2 hours, 3 hours వరకు మనం ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకుంటే పీస్కి అనేది ఉప్పు, కారం అవన్నీ పర్ఫెక్ట్గా పడతాయన్నమాట. నేను ఇక్కడ ఒక 2.5, 3 hours వరకు, అంటే మధ్యాహ్నం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసామన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లోంచి తీసి చూపిస్తున్నానండి. కొంచెం గట్టిపడ్డాయి. నార్మల్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి, అంటే డీప్లో అలా పెట్టుకోకూడదు. ఇవి కలుపుకున్న తర్వాత నార్మల్ కూలింగ్ టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. లేదా మనం నెక్స్ట్ డే అట్లా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే డీప్లో పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి ఒక 1/2 hour ముందర తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, కొంచెం మీడియం హీట్ ఉండేటట్టు చూసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అలాగే మనం KFCలో దొరుకుతూ ఉంటుంది కదా చికెన్ లాలీపాప్స్, పైనంతా క్రిస్పీగా అలానే వస్తుంది. ఇక్కడ కూడా మనం కార్న్‌ఫ్లోర్ యూస్ చేసాం కాబట్టి పైన క్రిస్పీగా ఉంటుంది. ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా కాంప్లెక్స్ ఉంటుంది కదా, అది కానీ వీటికి లైట్గా పైనుంచి డిప్ చేసేసి వాటితో సహా డీప్ ఫ్రై చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది. నేను ఒక్కొక్కటి కొంచెం లెంత్, అంటే కొద్దిగా 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తున్నాను అనమాట. అన్నీ ఒకదాన్ని బట్టి ఒకటి యాడ్ చేసేస్తే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే నేను స్టవ్ అనేది లైట్ హీట్లో, అంటే మీడియంలో పెట్టుకొని ఆయిల్ కూడా లైట్ హీట్లో ఉండేట్టు చూసుకుంటున్నాను అనమాట. మరి ఎక్కువ హీట్ ఉందనుకో మనకి లోపల వైపు సరిగ్గా డీప్ ఫ్రై కాక లోపలంతా పచ్చిగా ఉంటుందన్నమాట చికెన్ వచ్చేసేసి. మనం ఇదే ప్రాసెస్లో లెగ్ పీసులు కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో మైదా పిండి యూస్ చేసి కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి కొంచెం లైట్గా యాడ్ చేస్తూ ఉంటారు క్రిస్పీనెస్ కోసము. మనం మైదా పిండి కంటే కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవడం బెటర్. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చాలా టైం వరకు ఉంటుంది. ఇప్పుడు చేసిన వెంబటే మెత్తగా అయిపోకుండా మనకి ఒక 1 or 2 hours బయట పెట్టినా కానీ ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గదనమాట కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఈ చికెన్ పీసెస్కి. నేను ఇక్కడ ఒక 5 to 10 minutes అలానే వదిలేసానండి మీడియంలో పెట్టేసేసి స్టవ్. ఆ తర్వాతకి కొంచెం మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కానీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి అటు ఇటు కదిలించుకున్నాను నేను. మరి పెద్ద గంట లాంటిది పెట్టకుండా చాక్ కానీ లేకపోతే నార్మల్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా ముందుగా కొద్దిగా కదిలిచ్చేసేసి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి కొంచెం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. లాలీపాప్స్ లెగ్ పీసెస్కి వాటికి ఉన్న చికెన్ అనేది విడిపోదు, కానీ మనం ఇలా లాలీపాప్స్ తెచ్చుకునేటప్పుడు వాటి చుట్టూ ఉన్న చికెన్ విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని ఒకేసారి పెద్ద గంట పెట్టకుండా ముందుగా ఒక చిన్న చాక్ కానీ లేదా ఏదన్నా సన్నగా ఉన్న గంటతో అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసేసుకోండి.
మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా తక్కువ టైంలో ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే మాత్రం బయటికి తీసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్‌గా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, పైనంతా కలరిష్‌గానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ ఇవి యూజ్ చేయలేదు. ఓన్లీ కారము అండ్ కొద్దిగా గరం మసాలా, కార్న్ ఫ్లోరు, అలాగే సాల్ట్, మనం నిమ్మరసం, పెరుగు యాడ్ చేసుకున్నాం అనమాట. ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మాకు ఇంట్లో కార్న్ ఫ్లోర్ అవైలబుల్గా లేదు అనుకుంటే దాని బదులు మైదా యూస్ చేసుకోవచ్చు. మైదా యూస్ చేసినప్పుడు మైదా హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే మన బియ్యం పిండి అనేది ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి, ఆయిల్లోంచి తీసేసుకున్నాను. చాలా ఈజీగా క్విక్గా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. డీప్ ఫ్రై మాత్రం ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసి తీసిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసి తీసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకునే ఐటము. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.